హాయ్ అందరికీ. ఈరోజు వరలక్ష్మి వ్రతం మా అక్క చేస్తుందన్నమాట ఇంట్లో. ఇంకా నాకైతే నైట్ అంతా అసలు నిద్ర పట్టలేదు. కొత్త ఇల్లుకి షిఫ్ట్ అయ్యిండ్రు మా అక్క వాళ్ళు. ఎందుకో ఈసారి అసలు నిద్ర పట్టలేదు. ఇంకా లేట్గా లేచిన ఏం పని కూడా చెయ్యలే. ఇంకా మా అక్క అయితే కొంచెం ఇది డెకరేషన్ చెయ్యి అమ్మవారిని అని ఆ పని అయితే మేమైతే ఎప్పుడు అట్లా డాల్ని పెట్టి అట్లా ఎప్పుడు చెయ్యలేదు. ఇంకా నేను అదే ఫోన్లో చూస్తుండే అనమాట. ఇంకా మా అక్క దగ్గరకు వచ్చి చూస్తే అన్ని వెరైటీ ఐటమ్స్ చేసింది. ఒక 5 రకాల ఐటమ్స్ అయితే చేసి ఉండే. చాలా మంచిగా చేసేది మా అక్క వంటలు కూడా. ఇంకా మా ఇంట్లో లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసి ఉండే, కానీ ఈసారి ఇంకా మా అక్క చేస్తుందని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసినాము. లేకపోయింటే మా ఇంట్లోనే చేద్దామని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా మా హనీ పాపనైతే మేము ఇట్లా రెడీ చేసినాము. ఎంత క్యూట్గా ఉందో కదా మా హనీ. సో మా అక్కకి ఇట్లా రెడీ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఫొటోస్ దిగిండ్రి. తర్వాత మా అమ్మ రావడానికి చాలా టైం పట్టిండే. సో చాలా టైం తర్వాత అయితే మా అమ్మ వచ్చినాక పూజను అయితే స్టార్ట్ చేసి, ఇంకా మా అక్క వాళ్ళ కొలీగ్స్ని కూడా పిలిచుండే అనమాట, ఇద్దరు ఫ్రెండ్స్ని. ఇంకా వాళ్ళు కూడా వచ్చినాక అందరు వచ్చిన తర్వాతకి పూజను అయితే స్టార్ట్ చేసినాము. మా నాన్నగాడు ఊకే అల్లరి చేస్తాడని చెప్పేసి స్కూల్కి అయితే పంపించినాము. పూజ స్టార్ట్ చేసే ముందు వెళ్ళి తీసుకొని అయితే వచ్చినాం అనమాట. ఇంకా ఇంటికి వచ్చినాక పూజ అయితే స్టార్ట్ చేసినాము. మా అక్క నాకైతే వాయనం ఇచ్చింది. దాని తర్వాత తినేసి ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోయినాము.